హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళ ఇంకో మోటివ్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. మోటివ్ డిజైన్ ట్రేస్ చేసుకున్న తర్వాత దానిని నేను జరీ థ్రెడ్తో, గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో అవుట్లైన్ స్టిచ్ చేసేసాను. ఎక్కడైతే నేను డిజైన్లో డాట్స్ పెట్టుకున్నానో అక్కడ నేను 2 mm యాంటీ గోల్డ్ బీడ్స్తో ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నట్లుగా ఇది వెరీ సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే డిజైన్ అండి. మీరు నెక్ రైట్ రౌండ్ వేసుకోవచ్చు. బ్లౌజ్కి మీ ఇష్టం, వీ షేప్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఫుల్ కంప్లీట్ ఫిల్లింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ని ట్రేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఒక ఫ్లవర్ అయిపోయింది, ఎండ్ నాట్ వేసేసాను. అలాగే మిగతా ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేస్తాను. దాని తర్వాత ఎక్కడైతే సింగిల్ డాట్స్ పెట్టుకున్నానో అక్కడ నేను ఇవే 2 mm బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. ఇంతకుముందు కుట్టినవి ఫ్లవర్వేమో 4 mm బీడ్స్ అండి. లీవ్స్లో నేను గ్రీన్ సిల్క్ థ్రెడ్తో 6 సిల్క్ స్ట్రాండ్స్ తీసుకొని లాంగ్ ఫ్రెంచ్ నాట్తో ఫిల్ చేశాను. ఫ్లవర్లో వచ్చేసి బేబీ పింక్ కలర్తో ఫిల్ చేస్తున్నాను, లాంగ్ ఫ్రెంచ్ నాటే యూజ్ చేసి. సో ఇది చూపించినట్లుగా దిస్ సింపుల్ అండి డిజైన్ వేసుకోవడము. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీ శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ యూజ్ చేసుకోవచ్చండి ఈ డిజైన్లో. ఇది ఎవరైనా ఈజీగా వేసేయచ్చు. మధ్యలో నేను 1 mm పర్ల్ స్టిచ్ చేశాను. మనం 3 mm, 2 mm, 4 mm ఏ పర్ల్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో అన్ని పెటల్స్ని నేను ఫ్రెంచ్ నాట్తో ఫిల్ చేసేస్తున్నాను. ఇలాంటి ఫర్దర్ డిజైన్స్ కోసము ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ మై ఛానల్ అండి. లాస్ట్ పెటల్ స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్యూవర్స్. ఒక స్టిచ్ వేసి, మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ చేసాం కాబట్టి ఒక సింపుల్ స్టిచ్ వేసేసి కింద నాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.